మతంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభంలోనే ఆస్ట్రోనామికల్ ఈవెంట్ ఒకటి జరగబోతోంది. అరుదైన సంచలన ఘటన ఇది. 2026 ఆగస్టు నెలలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే 2 గ్రహణాలు సంభవించబోతున్నాయి. వాటిలో ఒకటి సూర్యగ్రహణం, మరొకటి చంద్రగ్రహణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంత తక్కువ వ్యవధిలోనే బ్యాక్ టు బ్యాక్ 2 గ్రహణాలు రావడం తీవ్రమైన మార్పులకు, కల్లోలాలకు ఏమైనా సంకేతమా? మహాభారత యుద్ధానికి ముందు కూడా ఇలాగే 15 రోజుల వ్యవధిలోనే 2 గ్రహణాలు వచ్చాయని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ గ్రహణాలు ఎప్పుడు రాబోతున్నాయి? దీనివల్ల ముప్పు ఉందా? ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉంటుంది. అయితే శ్రావణ మాసం ప్రారంభానికి సరిగ్గా ఒక రోజు ముందు, అంటే ఆగస్టు 12వ తేదీన అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి 8 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున 1 గంటల 7 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఈ సూర్యగ్రహణం ముగిసిన 15 రోజులకే, అంటే ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 11 గంటల 22 నిమిషాలకి ముగుస్తుంది. ప్రఖ్యాత జ్యోతిష్కుల ప్రకారం రాహుకేతుల ప్రభావం వల్ల 15 రోజుల్లో 2 గ్రహణాలు రావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా రాజకీయ కల్లోలాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సాధారణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఈ 2 గ్రహణాలు భారతదేశంలో అస్సలు కనిపించవు, ఇండియాలో కనిపించవు. కాబట్టి ఇక్కడ ఏం పాటించాల్సిన అవసరం కూడా ఉండదు, మనకి వర్తించదు కూడా. ప్రజలకి ఎలాంటి ఆటంకం కూడా ఉండదు. కానీ ఆధ్యాత్మికంగా మంత్ర జ్ఞానానికి, ఆత్మ పరిశీలనకు ఇదొక గొప్ప పరివర్తన కాలం కానుంది.